హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఇవాళ మన టాపిక్ అయితే వచ్చేసి ఆంజనేయ స్వామి ఎందుకని సంజీవిని పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకని చాలా విగ్రహాలు ఆంజనేయ స్వామి చేతిలో పట్టుకొని కొన్ని చేతిలో పట్టుకొని ఉంటాడు అనేది అయితే మనం తెలుసుకోబోతున్నాం. చాలా కాలం క్రితం రామాయణం జరిగింది, మనకు వచ్చింది. కానీ రామాయణంలో లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి జరిగిన ఫైటింగ్లో ఇంద్రజిత్తు ఒక పవర్ఫుల్ బాణాన్ని వేస్తాడు. అదొక అస్త్రం అంటారు. ఆ అస్త్రం వలన లక్ష్మణుడికి చాలా పెద్ద గాయమయ్యి స్పృహ తప్పి పడిపోతాడు. అందువలన అతన్ని కాపాడాలంటే విభీషణుడు సంజీవిని పర్వతం మీద ఉన్న సంజీవిని మూలికలను తీసుకురావాలని చెప్తాడు. అతనికి ఎలా తెలిసిందంటే రావణాసురుడి యొక్క తమ్ముడు విభీషణుడు. సో విభీషణుడికి ఇంద్రజిత్తు బాబాయ్ అవుతాడు. సో అతని వీక్నెస్ ఏంటో అతనికి తెలుసు, అందువల్ల చెప్పగలిగాడు అతని అస్త్రానికి విరుగుడేంటో. అందుకో ఆ అస్త్రానికి విరుగుడు తేవాలంటే అది ఎంతో పెద్ద కొండ అయి ఉంటుంది సంజీవిని పర్వతం. దాన్ని మోయాలంటే చాలా శక్తివంతమైన వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరంటే ఆంజనేయ స్వామి ఇంకా జాంబవంతుడు. కానీ జాంబవంతుడు వీక్ అవ్వడంతో ఆంజనేయ స్వామి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి వెళ్ళిన తర్వాత సంజీవిని పర్వతంలో చాలా మొక్కలు ఉండడంతో ఆంజనేయ స్వామి కాస్త కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం కొండనే తీసుకువచ్చి విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు ఆ మూలికను తీసుకొని లక్ష్మణుడిని బతికిస్తాడు. సో ఈ కారణం చేతనే చాలా విగ్రహాల్లో ఫొటోస్లో ఆంజనేయ స్వామి కొండని పట్టుకొని మోస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. బాయ్ బాయ్.